వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు స్థితిని పొంది ఉన్నటువంటి గ్రహాలు రవి, శుక్ర, బుధ, రాహు గ్రహాలు. ఈ 4 గ్రహాలతో పాటుగా చంద్రుని యొక్క అనుకూలత ప్రత్యేకించి ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. దీనివల్ల మెటబాలిజంలో మార్పులు వస్తాయి. అంటే జీవక్రియకి సంబంధించినటువంటి మార్పులు శరీరంలో జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా తీసుకోవడం, అంటే ఈ సమయానికి తినాలి, ఈ సమయానికి పడుకోవాలి, లేదా మన శరీరంలోకి ఇంటేక్ ఇన్ని క్యాలరీలు ఉండాలి, లేకపోతే ఈ లోపలికి ఇన్ని నీళ్లు తాగాలి అని కొంత ఆరోగ్యం పైన శ్రద్ధ పెరిగేటువంటి రోజులు, వ్యాయామాదులు చేయడానికి అవకాశం ఇవన్నీ కూడా ఉంటుంది. ఇది మనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యల వల్ల లేకపోతే జాగ్రత్త వల్ల అయినా ఉండొచ్చు, కానీ శరీరం మీద శ్రద్ధ అనేటువంటిది పెరుగుతుంది. అది ఈ వారంలో ప్రత్యేకించి అవకాశం ఉన్నది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. అలాగే మానసిక ఆనందాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. లాభస్థాన స్థిత గ్రహాలు ఏం చేస్తాయి? వస్తు, వస్త్ర, ఆభరణ, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా సజావుగా సాగడానికి, లేదా ఏదైనా ఫంక్షన్స్ కి వాటికి అటెండ్ అవ్వడానికి, దూరత్ర విదేశీయానానికి, అలాగే వేరే అన్య ప్రాంత సంచారానికి వీటన్నిటికీ కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. గత వారాల్లో ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రికవరీ అయ్యి చక్కగా బయట తిరిగేటువంటి పరిస్థితులు, కొంత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఈ వారం కనబడుతూ ఉన్నాయి. చంద్రుడు కూడా మంచి రాశుల్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే నచ్చినటువంటి ప్రాంత సందర్శనము, మానసికమైనటువంటి అలజడి, గతంలో ఏదైనా ఇది మనకు సమస్యలా మారబోతోంది అనేటువంటి భయంతో ఉన్నటువంటి వాళ్ళకి అటువంటి భయాలన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితులు. ఇలా వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకోని లాభాలు కలగడానికి, మానసిక ప్రశాంతతకి, కుటుంబాభివృద్ధికి వీటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము, చెయ్యడము, వాటిని చక్కగా నిర్వర్తించడము, భుజస్కంధాలపై వేసుకుని ఏదైతే బరువు బాధ్యతలు మీరు నెత్తిన పెట్టుకున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా నిర్వహించేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా ఈ రాశి వారికి కొంత అండదండలు లభిస్తూ ఉంటాయి. బంధువర్గం నుండి, లేదా అధికారికంగానో, లేదా మరేతరత్రా కూడా వీళ్ళకి కొంత సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ వారం ఆ పరిస్థితుల వల్ల కొంత సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు.